శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున ఏ విధంగా 4 వైపులా అక్కడ ఉన్నటువంటి లంకా నగరానికి ఒక్కొక్క వైపున ఒక్కొక్క రాక్షస వీరుణ్ణి నియమించడం, ఆ తరువాత రావణాసురుడు తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోవడం అనే విషయం వరకు మనము చెప్పుకొని ఉన్నాము. మరి ఆ విధంగా ఆయన ఉత్తర ద్వారం వైపు తను ఉండే విధంగా, పశ్చిమ ద్వారం వైపు ఇంద్రజిత్తును, దక్షిణ ద్వారం వైపు మహాపార్షుడు మరి మహోదరులను, తరువాత తూర్పు వద్ద ప్రహస్తుని నియమించాడన్నమాట. మరి ఈ విధంగా మీరు మీ యొక్క సేనతో నిలబడి యుద్ధం చేయమని చెప్పాడు. ఆ తర్వాత రాముడు, వానర సైనికులు అందరూ కూడా లంకను సమీపించి ఆ నగరాన్ని స్వాధీనం చేసుకోవాలని, మనం ఏ విధంగా ఉత్తమమైనటు వ్యూహం ఏ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుంది అని అందరూ కలిసి చర్చించుకుంటున్నారన్నమాట. ఇంకా విభీషణుడు చెప్తున్నాడు, నేను నా 4 మంత్రులు అయినటువంటి అనలుడు, పనసుడు, సంపాతి, ప్రమతి అందరం కలిసి పక్షి రూపాలలో, ఎందుకంటే వీళ్ళు రాక్షసులు కాబట్టి వాళ్ళకు నచ్చిన రూపాన్ని వాళ్ళు ధరిస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రాక్షస సైన్యం ఏ విధంగా నియమించబడింది, ఏ వ్యూహంలో వాళ్ళు ఉన్నారు అని తెలుసుకోవడం కోసం వాళ్ళు పక్షి రూపాన్ని ధరించి వెళ్ళారన్నమాట. లంకలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైనిక ఏర్పాట్లన్నిటినీ పరిశీలించి ఆ రక్షణ వ్యూహాలు ఎలా ఉన్నాయో బాగా తెలుసుకొని వచ్చాను అని రామునికి చెప్తున్నాడనమాట. చెప్పి ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ప్రియమైన రాజా, పూర్వం రావణుడు 60 లక్షల మంది రాక్షసులతో లంకపైన దండెత్తాడు. ఆ విధంగా వచ్చి అప్పుడు లంకకు రాజు ఎవరు? కుబేరుడు. ఆయన్ని ఓడించి ఈ లంకను స్వాధీనం చేసుకున్నాడు. ఆ విధంగానే నువ్వు కూడా ఇప్పుడు ఈ వానర సమూహాలతో వీళ్ళ యొక్క సహాయంతో ఖచ్చితంగా విజయం సాధిస్తావు అని అంటున్నాడనమాట. ఆ తర్వాత రాముడు అందరికీ ఇలా చెప్తున్నాడు, నీలుణ్ణి పిలిచి నీవు తూర్పు ద్వారం వద్ద నిలబడు, ప్రహస్తునిపై దాడికి నువ్వు సిద్ధంగా ఉండు. ఆ తరువాత అంగదుడు అతని సైనికులను దక్షిణ ద్వారం వద్ద మహాపార్షుడు మహోదరులతో తలపడ్డానికి నిలబడు అని చెప్తున్నాడు. తర్వాత హనుమంతుడు పశ్చిమ ద్వారం వద్ద నిలుచుని ఇంద్రజిత్తుపై దాడికి నేతృత్వం వహిస్తాడు. లక్ష్మణుడు, నేను ఉత్తర ద్వారం వద్ద రావణుణ్ణి ఎదుర్కొంటాం. అంతేకాకుండా సుగ్రీవుడు, జాంబవంతుడు, విభీషణుడు మన సేనకు మధ్యలో ఉంటారన్నమాట. అంటే ఈ 4 దిక్కులకు మధ్యలలో వాళ్ళు ఉంటారు. ఎక్కడ అవసరమైతే అక్కడ వాళ్ళు తమ సహాయాన్ని అందిస్తారు. మన వాళ్ళల్లో నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని యొక్క మంత్రులు, మేము 7 మంది మాత్రమే మానవ రూపంలో ఉండి పోరాడతాం. మిగతా వాళ్ళందరూ కూడా మీ యొక్క వానర రూపంలోనే ఉండండి. ఎందుకంటే వానరులకు కూడా కామరూపం ధరించేటువంటి శక్తి ఉంది. వాళ్ళకు నచ్చిన రూపాన్ని వాళ్ళు ధరించవచ్చు. కానీ అలా ధరిస్తే నేను కనుక్కోలేను ఎవరు శత్రువులు ఎవరు మన వానరులు అని. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క వానర రూపంలోనే ఉండాలి. మేము 7 మంది మాత్రమే మానవులుగా ఉంటాం. అప్పుడు మేము సులభంగా కనిపెడతాం అని చెప్తున్నారన్నమాట. అప్పటికే సూర్యుడు ఇంకా అస్తమిస్తూ ఉన్నాడు. మరి ఆ రాత్రి గడపడం కోసం రాముడు, లక్ష్మణుడు, వానర నాయకులు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి సువేల పర్వత శిఖరాన్ని అధిరోహించారన్నమాట. అప్పటికే చీకటి పడుతూ ఉండడం వలన ఆ పర్వత అగ్రంపై నుండి వాళ్లకు లంక చక్కగా కనపడుతూ ఉంది. నగరంలో మినుకుమంటూ అనేకమైనటువంటి అసంఖ్యాక దీపాలు వెలుగుతూ ఉన్నాయి. దానిలన్నిటిని చూస్తూ ఉంటే ఆ నగరము ఆకాశంలో వేలాడుతుందా అన్నట్లుగా కనిపిస్తూ ఉందన్నమాట. త్వరలో రాబోతున్నటువంటి యుద్ధానికి సన్నాహాలు చేస్తూ రాక్షస యోధులందరూ కూడా ఇటు అటు తిరుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ కూడా రాముని సేనలో ఉన్నటువంటి నాయకులు అందరూ చూస్తూ ఉన్నారు. మరునాటి ఉదయం మళ్ళీ అందరూ నిద్రలేచారు. అప్పుడు లంక ఎలా ఉంది అంటే పుష్పించినటువంటి ఉద్యానవనాలతో, దివ్య వృక్షాలతో, గానం చేస్తున్నటువంటి పక్షులతో చాలా అందంగా కొలువుదీరి ఉంది అన్నమాట.
ఆ దివ్యమైనటువంటి ఆ నగరాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ ఆ లంకా నగరం ఎంత పెద్దగా ఉంది అని అందరూ కూడా చూస్తున్నారు. అది 100 యోజనముల భుజం కలిగినటువంటి చతురస్రాకార విస్తీర్ణత కలిగినటువంటి త్రికూట పర్వతం యొక్క చదును చేయబడిన శిఖరం పైన ఉంది. చాలా రమణీయంగా ఉంది. ఆ ప్రాకారానికి రక్షణగా 4 వైపులా అన్నీ కూడా ప్రాకారాలు ఉన్నాయన్నమాట. ప్రాకారాలతో రక్షింపబడుతూ ఉంది. ఆ నగరం 20 యోజనాల పొడవు, 20 యోజనాల వెడల్పు కలిగినటువంటి ప్రాంతాన్ని ఆక్రమించి ఉంది. నగరం మధ్యలో 1000 స్తంభముల మీద నిలిచినటువంటి చాలా అందమైన రావణుని యొక్క ప్రాసాదము ఉంది. ఆ నగరాన్ని చూస్తూ దాని మనోజ్ఞతకు ఎంతగానో అందరూ కూడా ఆనందించారన్నమాట. ఆ విధంగా చూస్తూ ఉన్నప్పుడు రాముడికి ఉత్తర ద్వారం వద్ద పైకి ఎక్కి నిలిచి ఉన్నటువంటి రావణుడు కనిపిస్తాడు. అతడు ఎలా ఉన్నాడు అంటే, సేవకులు ఆయనకు గొడుగు పట్టి ఉన్నారన్నమాట. ఆ గొడుగు నీడలో నిల్చుని ఉన్నాడు. సేవకులు వింజామరలు వీస్తూ ఉన్నారు. ఆ విధంగా అక్కడ నిలబడి ఉన్నాడు. తన ఎదుట ఒక పర్వత శిల నుండి మరొక పర్వత శిలకు అసంఖ్యాకులైన వానరులు తిరుగుతూ ఉన్నారన్నమాట. అలా తిరుగుతూ ఆ పరిసరాల్లో నుండి వనాలన్నింటినీ కూడా ఆక్రమిస్తూ ఉన్నారు. అక్కడే సుగ్రీవుడు కూడా ఉన్నాడు. వాళ్ళందరినీ మీరు ఇక్కడే లంకానగరం చుట్టూ పరిసర ప్రాంతాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆదేశిస్తూ ఉన్నాడు. అప్పుడే అకస్మాత్తుగా అనుకోకుండా అతడు రావణుణ్ణి చూశాడనమాట సుగ్రీవుడు. చూస్తూనే ఇంకా సుగ్రీవుడు కోపం అణుచుకోలేకపోతాడు. ఒక్క ఉదుటున సువేల పర్వత శిఖరం నుంచి రావణుడు కూర్చొని ఉన్న ఉత్తర ద్వారం మీదకు లంఘిస్తాడు. లంఘించి రావణుని వైపు చాలా కోపంగా నిరసనగా చూస్తూ, నేను శ్రీరాముని సేవకుణ్ణి, నిన్ను ఈరోజే హతమారుస్తాను అని అరుస్తాడనమాట. అరిచి సుగ్రీవుడు రావణుని మీదకి లంఘించడంతో రావణుని యొక్క కిరీటం కింద పడిపోతుంది. అప్పుడు ఆ రాక్షసరాజు ఆశ్చర్యపోతాడు. ఏంటిది, ఎవరు ఈ వానరుడు ఇలా వచ్చాడు అని. వెంటనే ఆ సుగ్రీవుణ్ణి చేతుల్లోకి దొరకబుచ్చుకొని నేలపైకి విసిరేస్తాడు. విసిరేసి ఈరోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది అని అతను కూడా ప్రకటిస్తాడు. అయితే వెంటనే సుగ్రీవుడు రబ్బర్ బంతి ఎలా కింద పడితే పైకి లేస్తుందో అలా పైకి ఒక్క క్షణంలో లేచి రావణుణ్ణి పట్టుకొని తన యొక్క అమితమైనటువంటి బలంతో నేల మీదకు విసురుతాడు. ఆ పైన ఇద్దరూ కలిసి చాలా భీకరమైనటువంటి ద్వంద్వయుద్ధం చేస్తారు. ఆ వీరులిద్దరూ ఒకరినొకరు గోళ్ళతో రక్కుకుంటున్నారు. వాళ్ళ యొక్క శరీరాలన్నీ కూడా చెమటతో తడిచిపోతున్నాయి. రక్తం కారుతూ ఉంది. ఒకరినొకరు పిడికిళ్ళతో బాహువులతో కొట్టుకుంటూ చాలాసేపు మల్లయుద్ధం చేశారనమాట. ఆ విధంగా చేస్తూ వాళ్ళిద్దరూ ఆ ద్వారం మీద నుంచి కింద ప్రహరీ గోడకు కందకానికి మధ్య ప్రాంతంలో నేలపైన పడిపోతారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఎగిరి నిలబడి మళ్ళీ మల్లయుద్ధం ప్రారంభిస్తారు. ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రావీణ్యాన్నంతా ప్రదర్శిస్తూ పోరాటం చేస్తూ ఉంటారు. ఇంకా రావణునికి అర్థమైపోతుంది, ఇతన్ని నేను నా యొక్క దేహబలంతో ఓడించలేను, ఇతన్ని నా మాయాశక్తులతో చంపేస్తాను అని అనుకుని మాయాశక్తులను రంగంలోకి దించాలని అనుకుంటాడు. వెంటనే సుగ్రీవుడు ఆ విషయాన్ని గమనిస్తాడనమాట. గమనించి వెంటనే ఇంకా ఇక్కడ ఉండడం మంచిది కాదు అని నిశ్చయించుకొని గాల్లోకి ఎగిరి రాముడున్నటువంటి చోటుకు తిరిగి వచ్చేస్తాడు. అలా వీరోచితమైనటువంటి కృత్యం చేసినందుకు సుగ్రీవుడు చాలా ఆనందంగా వస్తాడనమాట. అక్కడ ఉన్నటువంటి అనుచరులందరూ కూడా మా రాజు ఎంతో గొప్పగా ఇక్కడ మల్లయుద్ధం చేశాడు అని ఆనందంతో గంతులు వేస్తూ ఎగురుతూ ఉన్నారు మిగిలిన వానరులందరూ. అయితే రాముడు మాత్రం సుగ్రీవుణ్ణి ప్రేమగా ఆలింగనం చేసుకుని చాలా సున్నితంగా మందలిస్తూ ఉన్నాడు. నువ్వెందుకు నా అనుమతి లేకుండా ఇలా సాహసానికి పాల్పడ్డావు? ఇది నువ్వు చేసినటువంటి మూర్ఖమైన పని. ఎందుకంటే అది నువ్వు రాజువు, నీకేమైనా అయితే ఇక్కడున్న వానరులందరి పరిస్థితి ఏంటి? మరి ఇలాంటి ప్రాణాపాయకరమైనటువంటి సాహసాలకు నువ్వెప్పుడు పూనుకోకూడదు.
చూడండి చాలా ప్రేమ అన్నమాట. ఇంకా ఒక్కసారి తన వాడు అనుకున్న తర్వాత రాముడు వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి ఒకవేళ ఈ యుద్ధంలో మీరిద్దరూ గొడవ పడేటప్పుడు నువ్వు మరణించావనుకో, అప్పుడు ఈ జాతి మొత్తానికి మహా విపత్తు కలుగుతుంది కదా. సుగ్రీవ, రావణుడు ఒకవేళ నిన్ను చంపి ఉంటే అందుకు ప్రతీకారంగా నేను అతన్ని తప్పకుండా వధించి ఉండేవాణ్ణి. ఆ పైన లంకా సింహాసనం మీద విభీషణుణ్ణి, అయోధ్య సింహాసనం మీద భరతుణ్ణి ప్రతిష్ఠించి నా సమక్షంలో నీ మరణం సంభవించినందుకు నా ప్రాణాన్నే నేను వదిలేసిండేవాణ్ణి. అంటే నేనుండగా నీకేమి అవ్వనివ్వను. నువ్వు ఇలాగా దుందుడుకు పనులు చేసి ఏదైనా ప్రాణాలు కోల్పోతే నేను కూడా ప్రాణాలతో ఉండను అని ఆయన చెప్తున్నాడనమాట. అందుకు సుగ్రీవుడు బదులిస్తూ, రామా, నేను ఆ రావణుణ్ణి చూడగానే, సీతను అపహరించినటువంటి ఆ విషయం గుర్తుకు రాగానే నేను అస్సలు సహనంగా ఉండలేకపోయాను, అందుకే నేను వెళ్ళాను అని అంటున్నాడు. సరే, పర్వాలేదు, నీవు ధైర్యంగా నీ వీరత్వాన్ని ప్రదర్శించావు. నీ నిర్భయత్వానికి ఇది ఒక ఉదాహరణ. దీన్ని చూసి సైనికులంతా కూడా గొప్ప ప్రేరణ పొందారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అయినా కూడా అని చెప్తున్నారనమాట. ఆ తర్వాత రాముడు లక్ష్మణుని వైపు తిరిగి, నాకు చాలా శకునములు కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే మహా విధ్వంసం జరుగుతుంది అని, వానరాలు, భల్లూకాలు, రాక్షసముఖ్యులు అందరూ కూడా సంహరించబడతారని నాకు అర్థమవుతుంది. కాబట్టి ఇంకా మనము తక్షణమే లంకను ముట్టడిద్దామని అంటారు. అప్పుడు రాముడు తన సేనను ఒక్కసారి చూడడం కోసం సువేల పర్వతం మీద నుండి దిగి వస్తాడు. వచ్చి ఆయన ధనుర్ధారి అయి లంక వైపు మహాయాత్రను ప్రారంభిస్తాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా వృక్షాలను, పర్వతాలను పెళ్ళగిస్తూ వాటిని చేతుల్లో పట్టుకొని, ఇంకా వేరే ఆయుధాలు ఏం లేవు వానరులకు. వాళ్ళకు కేవలం వృక్షాలు, ఆ పర్వత శిఖరాలే అన్నమాట. వాళ్ళ చేతిలో గోర్లు, ఇంకా వాళ్ళ దేహబలం, ఇవే వాళ్ళ యొక్క ఆయుధాలు. ఆ విధంగా వాళ్ళందరూ కూడా రాముని వెంట వెళ్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే వాళ్ళు నగరం యొక్క ప్రాకారాల వద్దకు చేరుకున్నారు. రాముడు తన సైన్యంతో ఉత్తర ద్వారం వెలుపల విడిది చేశాడు. అక్కడే ఉన్నాడనమాట. అలాగే నీలుడు తూర్పు ద్వారం వెలుపల, అంగదుడు దక్షిణ ద్వారం వద్ద, హనుమంతుడు పశ్చిమ ద్వారం వద్ద తమ తమ స్థానాల్లో నిల్చొని ఉన్నారు. మరి సుగ్రీవుడు మాత్రము ఉత్తర పశ్చిమ ద్వారాల మధ్యలో తన సైన్యాన్ని నిలిపి ఉంచుకున్నాడు. ఎందుకంటే ఉత్తరం వైపు రావణాసురుడు, పశ్చిమాన అతని యొక్క కొడుకు ఇంద్రజిత్తు, ఇద్దరు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరి వలన ఎక్కువ నష్టం కలుగుతుందని జాగ్రత్తగా ఆ రెండు దిక్కుల మధ్యలో సుగ్రీవుడు తన సైన్యంతో నిల్చొనున్నాడనమాట. అలా వానరులు ప్రతిఘటనను నిరీక్షిస్తూ, అంటే ఎప్పుడెప్పుడు ఈ రాక్షసులు వచ్చి ఇంకా మనపై యుద్ధాన్ని చేస్తారా అని ఎదురు చూస్తూ నగరాన్నంతా పూర్తిగా చుట్టుముట్టి కూర్చుని ఉన్నారు. మరి రాక్షసులు ఈ విషయాన్ని చూశారనమాట. తమ నగరం చుట్టూ అపరిమితంగా కనిపిస్తున్నటువంటి వానరులను చూసి రాక్షసులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతమంది, ఇన్ని కోటాను కోట్ల మంది వస్తున్నారు అని వాళ్ళు ఆయుధాలను చేతుల్లో పట్టుకొని రాక్షస నేతలందరూ కూడా భయపడి రావణుని యొక్క ప్రాసాదానికి పరుగు తీశారు. పరుగు తీసి నగరాన్ని వాళ్ళు చుట్టుముట్టిన విషయాన్ని రావణునికి తెలియజేస్తున్నారు. సరే, అయితే చూద్దాం పదండి అని పరిస్థితిని స్వయంగా చూడాలని రావణుడు వెంటనే మేడపైకి వెళ్తాడు. అక్కడ నుంచి చూస్తే ఎలా ఉన్నారు వానర సైన్యం అంటే, ఇసుక వేస్తే రాలనట్లుగా వానర సమూహాలతో నిండి లంక యొక్క చుట్టూ ఉన్నటువంటి భూమి అంతా కూడా గోధుమ వన్నెతో పరుచుకొనబడి ఉందా అన్నట్టుగా ఆ వానరులు ఉన్నారన్నమాట. అది చూసి ఇంకా రాముని వైపు గుడ్లప్పగించి చూస్తూ ఉన్నాడు రావణాసురుడు. అసలు తర్వాత ఇంకేం చేయాలి అనేది ఆయనకు పాలు పోవట్లేదు. ఎందుకంటే ఒక పద్ధతిగా అతను ఏమీ అక్కడ వ్యూహాలు పన్నడం లేదు. అలా చాలాసేపు రావణుడు ఏమి చేయడానికి పాలుపోక నిలిచిపోయాడు. అప్పుడు రాముడు రావణునికి ఒక సందేశాన్ని అందిస్తే మంచిది, చివరగా ఒక అవకాశం ఇద్దాం, ఎవరైనా సరే మారడానికి ఒక అవకాశం ఇవ్వాలి. ఉరి తీసే ముందు కూడా వాళ్ళ కోరికను తెలుసుకుంటారు కదా, అలాగా పోనీ ఇప్పటికైనా సీతనిస్తాడేమో, ఈ మారణ హోమం తప్పుతుంది అని రాముడు ఆలోచించి అంగదుణ్ణి పంపిస్తాడనమాట. అప్పుడు అంగదుడు గాలిలోకి ఎగిరి వెంటనే ఉత్తర ద్వారం పైన తన మంత్రులతో పరివేష్టించబడి ఆసీనుడై ఉన్నటువంటి రావణుని ఎదుటకు వస్తాడు.
రావణునికి కొద్ది దూరంలో నిలబడి అంగదుడు ఇలా అంటున్నాడు. నా పేరు అంగదుడు, రాజైన సుగ్రీవునికి అన్నకుమారుణ్ణి. కిష్కింధ రాజ్యానికి నేను యువరాజుగా ఉన్నాను. రాముని దూతగా నేనిప్పుడు ఇక్కడికి వచ్చాను. ఆయన యొక్క సందేశాన్ని నీకు వినిపిస్తాను, విను అని రాముడు ఏం చెప్పాడో అది చెప్తున్నాడు. ఓ రాక్షస రాజా, నీవు ఆర్జించుకున్నంత పుణ్యమంతా కూడా ఇప్పుడు అంతరించిపోయింది. కాబట్టి నువ్వు ఋషుల మీద చేసినటువంటి అత్యాచారాలకు ఫలితంగా ఇంకా నిన్ను నేను సంహరించబోతున్నాను. నీవు తక్షణమే నన్ను శరణు వేడుకుంటే నేను యావత్ ప్రపంచాన్ని రాక్షస విముక్తం చేస్తాను. నీవు నాకు లొంగిపోవటమా, లేక నా విలయంకర శరాఘాతాల చేత కలంక విముక్తుణ్ణి చేయగలగడానికై నా ఎదుటికి రావటమా? ఏదో ఒకటి. అంటే నువ్వు లొంగిపోతావా లేదా యుద్ధానికి వచ్చేస్తావా అని. సీతను నాకు తిరిగి అప్పగించి నా ముందు నువ్వు ప్రణమిల్లడానికి ఇష్టపడితే లంకను తనివితీరా కడసారి చూసుకోమని సలహా ఇస్తున్నాను. అంటే ఇష్టపడకపోతే, సీతని ఇవ్వడానికి ఇష్టపడకపోతే లంకను చివరిసారిగా ఒకసారి చూసుకో అని సలహా ఇస్తున్నాను అని రాముడు చెప్పారు అని చెప్తాడనమాట. ఆ మాట వినగానే కోపంతో రెచ్చిపోయిన రావణుడు అంగదుణ్ణి వధించండి అని తన యొక్క మంత్రులను ఆజ్ఞాపిస్తాడు. ఆయన ఎప్పుడు అలా చెప్తాడో వెంటనే పరాక్రమాలు ప్రదర్శించాలని అంగదుడు పారిపోడనమాట, అక్కడే ఉంటాడు. అప్పుడు ఆ నలుగురు రాక్షసులు అక్కడ ఉన్నటువంటి మంత్రులు వచ్చి ఆయన పట్టుకుంటారు. అప్పుడు ఆయన తన బాహువులను గట్టిగా పట్టుకుని ఉన్నటువంటి నలుగురు రాక్షసులను కూడా తనతో పాటి పైకి తీసుకుపోతూ అకస్మాత్తుగా అంగదుడు రావణుని యొక్క సౌధం యొక్క అగ్రం మీదికి ఎగురుతాడు. ఎంత బలం అంటే నలుగురు రాక్షసుల్ని ఇలా పట్టుకొని పైకి ఎగిరిపోతాడనమాట. అంగదుని లంఘనం ఆ బలం వలన ఏమవుతుంది, ఆ రాక్షసులందరూ కూడా పట్టుజారి కింద పడతారు. ఎక్కడ పడతారు? రావణుని పాదాల వద్ద నేలపై దబ్బని పడిపోతారు. అప్పుడు రావణుడు చాలా నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు. అంగదుడు రావణుని సౌదాగ్రాన్ని బలంగా తంతే ఆ గోపురం కూడా ముక్కలై కూలిపోతుంది. అలా రాక్షసరాజుకు ఆగ్రహం కలిగించి అంగదుడు ఒక్కమారు బిగ్గరగా గర్జించి మళ్ళీ తిరిగి రాముని వద్దకు తిరిగి వచ్చేస్తాడనమాట. మరి అంగదుని బలపరాక్రమాలను చూసిన తర్వాత రావణుడు ఇంకా తన నాశనం తప్పదు అని గ్రహించి పదే పదే నిట్టూరుస్తూ ఉన్నాడు. రాముడు మరోమారు సీతను స్మరించుకొని, అంటే ఇంకా ఎంత సంధి చేసుకుందాము అని మంచి మాటలు చెప్పినా రావణుడు వినలేదు కాబట్టి ఇంకా యుద్ధం తప్పదు అని ఆయన అక్కడున్నటువంటి వానరులందరికీ ఇలా చెప్తున్నాడు, రాక్షసులను ఇంకా దునుమాడండి అని. అంతే, ఆ మాట ఎప్పుడెప్పుడు రాముని నోట వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి వానరులంతా ఒక్కసారిగా లేచి రామ లక్ష్మణులకు జయం జయం అంటూ అందరూ ముక్త కంఠంతో ఘోషిస్తూ వెళ్తున్నారు ముందరికి. ఆ శబ్ద తరంగాలలో లంకా నగరం అంతా కూడా దద్దరిల్లిపోయింది. అప్పుడు వానరులు రక్షణ ప్రాకారాల మీదకు ఎగబ్రాకుతూ వృక్షాలతో శిలలతో వాటిని కూలుస్తున్నారు. రావణుడు తన సైన్యాలను శీఘ్రమే ముందుకు సాగమని ఆదేశించాడు. అలా భయంకరమైన గర్జన ధ్వనుల మధ్య భీకరమైన యుద్ధం ప్రారంభమైంది. రాక్షసులు గదలతోనూ ఇతర ఆయుధాలతోనూ వానరులను కొడుతున్నారు. కానీ వానరులకు ఏమి ఉన్నాయి ఆయుధాలు? వృక్షాలు, శిలలే. ఇంకా తమ పంజాలు, కోరలను ఉపయోగిస్తూ ప్రతిఘటిస్తున్నారు. రావణుని సైనికులతో పోరాడడానికి సరైన ఆయుధాలు వానరులకు లేవు. ఎందుకంటే రావణుని సైనికులు వాళ్ళ రాజ్యంలో ఉన్నారు, అందులోనూ వాళ్లకు ఆధునికమైనటువంటి ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. కానీ వానరులు అన్ని కోట్ల మందికి ఎన్ని ఆయుధాలు కావాలి? వాళ్ళందరూ పర్వతాలు, శిలలు అవన్నీ తీసుకొని వృక్షాలను విసరగలుగుతున్నారు. ఒక్క రామలక్ష్మణులు మాత్రమే కొన్ని బాణాలను ప్రయోగిస్తున్నారు. అయితే రావణ సైనికులు సీతామాత యొక్క శాపమునకు గురైనారు కాబట్టి, ఆమె బాధకు గురైనారు కాబట్టి వానరులు కేవలం శిలలను, వృక్షాలను విసిరితేనే వాళ్ళు చచ్చిపోతున్నారన్నమాట. అంటే వాళ్ళ బలం తగ్గిపోయింది. ఇంకా లంకా నగరం యొక్క రక్షణ ప్రాకారాలపై నిలిచి ఉన్నటువంటి రాక్షసులు తమ ఆయుధాలతో చాలామంది వానరులను పొడుస్తూ ఉంటే, మిగిలిన వాళ్ళు వానరులు పైకెక్కి ఆ రాక్షసులను కిందికి లాగి నేల మీదకు ఈడ్చి వాళ్ళ యొక్క రక్త మాంసాలతో
అక్కడ నిండిపోయేలాగా చేస్తున్నారు, అలా చంపుతున్నారన్నమాట. ఆ విధంగా హనుమంతుడు జంబుమాలితోనూ, అంగదుడు ఇంద్రజిత్తుతోనూ, నీలుడు నికుంభునితోనూ, సుగ్రీవుడు ప్రగసునితోనూ పోరాడుతూ ఉంటే ఆ సంహార కాండ వలన వచ్చినటువంటి రక్త ప్రవాహాలు అక్కడ పడి ఉన్నటువంటి మృతదేహాలను మోసుకుపోతున్నాయన్నమాట. అందులో కొట్టుకుపోతున్నాయి. ఆ మృతదేహాలు కొట్టుకుపోయేంత రక్తం ప్రవహిస్తూ ఉంది అక్కడ. ఇంకా ఇంద్రజిత్తు అంగదునిపై గదాప్రహారం చేస్తాడు. ఈ విధంగా అంగదుడు ఇంద్రజిత్తు ఇద్దరు యుద్ధం చేస్తున్నారు. వానర యువరాజు నేర్పుగా ఆ రాక్షసుని చేతుల్లో నుంచి గదను గుంజుకొని దానిని అతని రథానికి వేసి కొట్టి ఆ రథం తునకలయ్యేలాగా చేస్తాడు. జంబుమాలి హనుమంతుణ్ణి శూలంతో పొడుస్తాడు. కానీ హనుమంతుడు దాన్ని పట్టించుకోకుండా ఆ జంబుమాలి రథం మీదకి ఒక్కసారి లంఘించి తన యొక్క చేతులతో ఒక్కసారి గుద్ది అక్కడ ఉన్నటువంటి ఆ జంబుమాలిని చంపేస్తాడనమాట. ఇంకా నికుంభుడు అసంఖ్యాకమైనటువంటి బాణాలతో నీలుణ్ణి గాయపరుస్తాడు. అయినా కూడా ఆ వానర వీరుడు ఆ రాక్షసుని యొక్క రథాన్ని భగ్నపరుస్తాడు, అంటే తుంచేస్తాడనమాట. దానితో అతని శిరస్సును ఛేదించేస్తాడు. అంటే ఆ రథం యొక్క చక్రాన్ని తీసుకొని అతని శిరస్సును ఛేదించేస్తాడు. రాముడు, సుగ్రీవుడు, నలుడు ఎందరో ఇతర రాక్షసులను సంహరిస్తూ ఉన్నారు. వానర వీర సైనికులు శత్రువుకు భారీ నష్టాన్ని కలుగజేస్తూ ఉన్నారు. ఆ భీకరమైనటువంటి సంగ్రామ సమయంలో రాక్షస వానర సైనికులు తలలు లేని మొండాలు అటు ఇటు వెళ్తూ అవి కూడా రణరంగంలో మరింత బీభత్సం చేస్తున్నాయన్నమాట. చూడండి, వీళ్ళు ఎప్పుడైతే పర్వతాలను, అక్కడ ఉన్న కొండలను, పెద్ద పెద్ద శిలలను పెకిలిస్తున్నారో వాటిని రాక్షసులపైకి విసురుతున్నారు. మరి రాక్షసులు వాళ్ళ బాణాలతో ఆ పర్వతాలను కొట్టి పిండి పిండి చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ పర్వతాలు పిండి పిండి అయిపోతున్నాయో అందులో ఉండే పెద్ద పెద్ద పాములు, సింహాలు, ఎన్నో జంతువులు, క్రూర జంతువులు ఏవైతే పర్వతాలపైన ఉన్నాయో అవన్నీ మళ్ళీ కింద పడిపోతున్నాయి. ఆ పడినటువంటి జంతువులను రాక్షసులు తింటున్నారు. కొన్నింటిని చంపేస్తున్నారు. ఇలా అంటే యుద్ధంలో కూడా మళ్ళీ ఇంకొక యుద్ధంలాగా జరుగుతుందన్నమాట. అంత గొప్ప బీభత్సం జరుగుతుంది. ఇంకా చీకటి పడగానే వానరులు తమ చుట్టుపక్కల ఉన్న వారిని అడుగుతున్నారన్నమాట. చీకట్లో ఎవరెవరని కనిపించట్లేదు, నువ్వు వానరుడివేనా అని అడుగుతున్నారు. అవును అంటే సరే, లేకపోతే శత్రువైతే భయంకరమైనటువంటి ఉత్సాహంతో వాళ్ళపై దాడి చేస్తున్నారు. అలా పోరాటం జరిగినంతసేపు ఇద్దరు కూడా, ఉభయ పక్షముల వారు కూడా తీవ్రంగా నష్టపోతారనమాట. కానీ రాక్షసులు మాత్రం రాత్రి అయ్యేసరికి ఇంకా ఉత్సాహం అయిపోతారు. రాక్షసుల స్వభావం కాబట్టి వాళ్ళు చీకట్లో ఇంకా ఉత్సాహంతో దిక్కులు పిక్కటిల్లేలాగా గర్జనలు చేస్తూ అకస్మాత్తుగా రామునిపై దాడి చేస్తారు. అప్పుడు మహాకాయుడైనటువంటి వానరుడు గోలాంగులుడు ఒక పక్క, జాంబవంతుని సోదరుడైనటువంటి ధూమ్రుడు మరొక పక్క రామునికి అండగా నిలబడి ఆ రాత్రిని ఉజ్వల కాంతిమయం చేసినటువంటి 6 స్వర్ణమయ శరాలతో మహాపార్శ్వ, మహోదర, శుక, సారణులు అనేటువంటి రాక్షసులందరినీ కూడా గాయపరుస్తాడు రాముడు. ఆ తరువాత 6 రాక్షసులు తమ ప్రాణాలను దక్కించుకోవడానికి పారిపోతూ ఉంటారు. అప్పుడు అంగదుడు ఇంద్రజిత్తు రథాన్ని ధ్వంసం చేసి అతడి సారథిని కూడా వధించేస్తాడు. ఇంకా ఇంద్రజిత్తు కూడా గాయపడి తన రథం విరిగిపోయిందని దాన్ని అక్కడే వదిలేసి తనకు అదృశ్య శక్తి వచ్చు కాబట్టి అదృశ్య రూపుడైపోతాడు. అయిపోతే ఇంకా దేవతలు, ఋషులు అందరూ కూడా ఆకాశంలో నిలబడి వానర యువరాజు అంగదుణ్ణి కీర్తిస్తారనమాట. అంత గొప్ప వీరుడు ఇంద్రజిత్తే పారిపోయేలాగా చేశావు నువ్వు అని ఆయన్ను కీర్తిస్తారు. ఇంకా ఆకాశంలో అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఇంద్రజిత్తు ఇంకా చాలా కోపంతో నన్నే మీరు ఓడించడానికి ప్రయత్నం చేస్తారా అని అక్కడి నుంచి కిందకు నాగాస్త్రాలను వర్షిస్తాడు. బ్రహ్మదేవుని వరప్రభావం వలన ఆ నాగాస్త్రాలు వెంటనే వెళ్ళి రామలక్ష్మణులను గాఢంగా బంధిస్తాయి. ఇంద్రజిత్తుని యొక్క నాగాస్త్రముల కారణంగా, నాగాస్త్రాలంటే పాములే అన్నమాట, ఆ పాములు వెళ్ళి రాముణ్ణి, లక్ష్మణుణ్ణి చుట్టేస్తాయి. ఏ విధంగా అయితే ఒక పెద్ద కొండ చిలువ
ఏదైనా జంతువును పట్టుకోవాలన్నప్పుడు ఎలా దాన్ని చుట్టేసి గట్టిగా బంధించేస్తాయన్నమాట. అసలు ఒక అవయవం కూడా కదలదు. అంతేకాకుండా ఆ విధంగా పడిపోయినటువంటి రామలక్ష్మణుల పైన, ఇంకా మిగిలినటువంటి వానర ముఖ్యులపైన ఇంద్రజిత్తు భయంకరమైనటువంటి బాణాలను వదులుతాడనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గాల్లోకి ఎగిరి ఆ వస్తున్నటువంటి బాణాలను అడ్డుకుంటారు. అంటే తప్పించుకొని పక్కకి వెళ్తారు. కానీ ఎక్కడి నుంచి వచ్చేది అర్థం కాదు. ఎందుకంటే ఇతను మాయాస్వరూపి, కనిపించకుండా ఆకాశంలో నుంచి వదులుతున్నాడు కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కాలేదు. అప్పుడు రాముడు వాళ్ళని పిలిచి, మీరు ఆకాశంలోకి వెళ్ళి చూడండి ఎక్కడి నుంచి బాణాలు పడుతున్నాయి అని. అక్కడ ఉన్నటువంటి వానరుల్లో చాలా బలమైన వాళ్ళు అయినటువంటి అంగదుడు, నీలుడు, హనుమంతుడు అందరూ కూడా ఇంకా 10 మంది కలిసి వెళ్ళి చూస్తారు. ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి అర్థం కాదనమాట. మరి అదే సమయంలో వీళ్ళు వెళ్ళిన తర్వాత ఆ ఇంద్రజిత్తు రామలక్ష్మణుల పైన కూడా బాణాలను గుప్పిస్తాడు. ఎలా ఉన్నాయి ఆ బాణాలు అంటే, వాళ్ళ దేహాలలో పూర్తిగా అసలు వేలు పెట్టడానికి వీలు లేనంత, అంటే అంత దగ్గరగా బాణాలను వదులుతాడనమాట. ఆ బాణాల వలన మొత్తం రక్తం అంతా స్రవిస్తూ ఉంది. రామలక్ష్మణులారా, ఇంకా ఇంద్రుడు కూడా మిమ్మల్ని చూడలేడు. ఇక ఎవరు అంటే ఇంద్రుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. నన్నైతే అసలు దేవతలు ఎవరు కనిపెట్టలేరు, అలాంటిది ఇంకా నీ వానరులు నన్నేం కనిపెడతారు అని వాళ్ళిద్దరి పైన బాణాలు వదులుతాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ చనిపోతారు అని ఆయన చాలా మహదానందాన్ని పొందుతాడు. అప్పుడు రామలక్ష్మణుల పైన ఇంద్రజిత్తు ఉపయోగించినటువంటి ఆ బాణాల వలన అసలు వాళ్ళ శరీరాలు పక్కకి కదలడానికి వీలు లేకుండా పడిపోయి ఉన్నాయి. చివరికి రాముని యొక్క ధనస్సు ఆయన చేతుల్లో నుంచి జారిపోయింది. ఆయన శరీరము రక్తసిక్తమై అక్కడ ఉన్నటువంటి రక్తంలో పడిపోయిందనమాట. లక్ష్మణుడు కూడా ఇంకా తన జీవితం మీద పూర్తిగా ఆశను వదులుకొని మూర్ఛపోతాడు. ఆ భయానకమైనటువంటి దృశ్యాలను చూచి వానరులు అశ్రుపూరిత నయనాలతో నిరాశాగ్రస్తులైతారు. వాళ్ళంతా కూడా వచ్చి రామలక్ష్మణుల చుట్టూ చేరి, ఇంద్రజిత్తు తన అనుచరులతో, మహాబలుశారులైన ఈ సోదరులిద్దరూ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆయన చుట్టూ చేరి చూస్తూ ఉంటే ఇంద్రజిత్తు ఏమంటున్నాడు, ఈ మహాబలశారులైనటువంటి సోదరులిద్దరూ బ్రహ్మదేవుని శక్తితో నిండి ఉన్న నా మాయా సర్పాలకు బలైపోయారు. ఇంకా ఇంద్రుడు, సకల దేవతలు అందరూ కలిసి వచ్చినా సరే ఇంకా ఈ రామలక్ష్మణులను కాపాడలేరు అంటూ గట్టిగా అరుస్తున్నాడనమాట. అప్పుడు ఉత్తేజభరితులైనటువంటి రాక్షసులు, అమ్మయ్య ఇంకా రాముడు మరణించాడు, ఇంద్రజిత్తు ఒక్కడే ఆయన్ను వధించాడు అంటూ చాలా ఆనందంతో హర్షాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి కేకలు పెడుతూ వెళ్తున్నాడనమాట. ఇంకా రామలక్ష్మణులు మరణించారు అని ఆయన రూఢి చేసుకుని ఇంద్రజిత్తు తనను విజయం వరించిందని చాలా ఆనందంతో రావణుని యొక్క ప్రాసాదానికి వెళ్ళిపోతాడు. అక్కడ రామలక్ష్మణులు అచేతనులై పడి ఉన్న చోటికి సుగ్రీవుడు, విభీషణుడు అందరూ వస్తారు. వచ్చి రామలక్ష్మణులు అలా పడిపోయి ఉండడం చూసి వాళ్ళు ఎంతో బాధపడతారు. వారి శ్వాసక్రియ దాదాపు ఆగిపోతూ ఉందన్నమాట. చాలా మెల్లగా శ్వాస తీసుకుంటున్నారు. ముఖ్యంగా సుగ్రీవుడు ఆ సోదరులు పూర్తిగా నాగాస్త్ర బంధితులై ఉండడం చూచి చాలా ఏడుస్తాడనమాట. అతన్ని ఓదార్చడానికి విభీషణుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాడు. నువ్వే ఇలా పడిపోతే ఇంకా ఈ వానరులందరూ ఏమైపోతారు అని ఆయన కన్నీళ్లు తుడుస్తూ, ఓ రాజా, రామలక్ష్మణులను మనము బ్రతికించవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళు మరణించరు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించి ధైర్యంగా ఉండు. రామునికి నువ్వు జాగ్రత్తగా కావలి కాస్తూ ఉండు. నేనెళ్ళి సైన్యాన్ని సమీకరించి వానరులకు ధైర్యం చెప్తాను అని అంటున్నాడు. ఎందుకంటే రామలక్ష్మణులు పడిపోగానే ఇంకా అందరూ పాపం వాళ్ళకేం తెలియదు, వానరులంతా ఇంకా దిక్కుకొకరుగా పారిపోతున్నారనమాట. అప్పుడు ఇంద్రజిత్తు వెళ్ళి వాళ్ళందరికీ ధైర్యం చెప్తున్నారు. ధైర్యం చెప్పి వాళ్ళను అందరినీ అక్కడే ఉండేటట్టుగా చేస్తున్నాడనమాట. ఆ విధంగా ఇంకా ఇంద్రజిత్ ఏమో రావణుని దగ్గరికి వెళ్ళి, ఇంకా మనదే విజయం, రాముణ్ణి లక్ష్మణుణ్ణి నేను చంపేశాను అని ఆ విజయ వార్తను చెప్తాడు. మరి రామలక్ష్మణుల హతమైనటువంటి ఆ విషయాన్ని విన్న రావణుడు ఎగిరి గంతేస్తాడు. వేసి ప్రేమతో తన కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు.
ఆలింగనం చేసుకుని, ప్రియమైన కుమార, ఇంత కఠినమైనటువంటి కార్యాన్ని నువ్వు ఎలా సాధించావు, నాకంత వివరంగా చెప్పు అని అంటున్నాడు. అందుకు ఇంద్రజిత్తు బదులిస్తూ, నేను ఆకాశంలో అదృశ్యంగా నిలిచి ముందుగా రామలక్ష్మణులను నా నాగాస్త్రాలతో బంధించాను. ఆ పైన వారి మీద అసంఖ్యాకంగా నిశితమైన శరాలను గుప్పించాను. వాళ్ళిప్పుడు విగత జీవులై నేలపై పడి ఉన్నారు. వానర యోధులు నిరాశ వలన యుద్ధమును చాలించారు అని అన్నాడు. మరి రామలక్ష్మణుల మరణాన్ని, ఆ వార్తను విన్న భావనతో, మరణించారన్న భావనతో రావణుడు ఇంకా భయ ఆందోళన అన్నిటినీ కూడా విడిచిపెట్టాడనమాట. ఇంకా ఇంద్రజిత్తును, సరే నువ్వు వెళ్ళి ఇంకా విశ్రాంతి తీసుకోనాయనా అని పంపించేసి సీతకు కావలిగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలను పిలిపించాడు. ఇక సీత తనకు లొంగిపోతుంది అని ఆయన చాలా గొప్ప దృఢ విశ్వాసంతో ఉన్నాడనమాట. ఆ ఆనందంతో రావణుడు అంటున్నాడు, అసమానుడైన నా పుత్రుడు ఇంద్రజిత్తు రామలక్ష్మణులను వధించారు. కాబట్టి మీరు తక్షణమే ఈ వార్తను సీతకు చెప్పగోరుతాను. తన భర్త యుద్ధరంగంలో ఎలా మరణించాడో స్వయంగా చూసేందుకు గాను ఆమెను పుష్పక రథంలో తీసుకెళ్ళి చూపించండి అని అంటున్నాడు రావణాసురుడు. అప్పుడు ఆ రాక్షస స్త్రీలను పంపించారన్నమాట. పంపించి ఆ సీతను ఆ విధంగా పుష్పక విమానంలో ఆ యుద్ధం జరిగిన ప్రదేశానికి తీసుకుపోతున్నారు. ఇంకా ఈ రావణుడు ఈ ఆనందం తట్టుకోలేక ఈ విజయ వార్తను మొత్తం లంకా నగరం అంతా చాటింపు వేయండి, పౌరులందరూ ఆనందంగా ఉండమని ఆదేశించండి అని చెప్తున్నాడు అన్నమాట. ఇంకా రాక్షస స్త్రీలు సీతను తీసుకెళ్లారు. అయితే అక్కడ నేల పైన పడి ఉన్నటువంటి ఎంతోమంది రాక్షసులు, వానరులు అందరూ కూడా యుద్ధభూమిలో ఏ విధంగా మరణించింది చూచి సీత చాలా దుఃఖం పొందింది. అంతేకాకుండా ఆమెను ఆ రాక్షస స్త్రీల బృందముతో పాటు త్రిజట అనేటువంటి రాక్షసి, ఇంతకు పూర్వం ఒకసారి కలలో రావణాసురుడు మరణించినట్టు కల వచ్చిందని చెప్పింది కదా, ఆ త్రిజటతో పాటు పుష్పకరథం మీద వెళ్తున్నారన్నమాట. వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శోకతప్తులై ఉన్న వానరుల చేత చుట్టబడి ఉన్నటువంటి రామలక్ష్మణులను ఆమె చూస్తుంది. చూసి రాక్షసుల యొక్క హర్షధ్వానాలను ఆమె ఆలకిస్తూ ఉందన్నమాట. వాళ్ళందరూ మనదే విజయమని అరుస్తున్నారు ఒకవైపు ఏమో ఇక్కడ రామలక్ష్మణులు పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరము ఎలా ఉంది అంటే మొత్తము అన్ని బాణాలతో గుచ్చుకొని ఉన్నటువంటి ఒక పుంజం కదా ఎలా ఉంటుందో అలా బాణాలన్నీ ఉన్నాయన్నమాట వాళ్ళ శరీరం పైన. పక్కనే పడి ఉన్నటువంటి ఆయన ధనుస్సును చూసి సీత తన దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతుంది. ఆమె బిగ్గరగా రోదిస్తూ, పూర్వం శాస్త్ర పారంగతులైనటువంటి బ్రాహ్మణులు, జ్యోతిష, సాముద్రిక శాస్త్ర కోవిదులు అందరూ కూడా నన్ను చూసి, అమ్మా నువ్వు భాగ్యశాలివైనటువంటి రాకుమారివి, నీకు పుత్రులు జన్మిస్తారు, నువ్వెప్పటికీ వితంతువు కావడం జరగదు, భవిష్యత్తులో నీవు అనేక మహాయజ్ఞాలను చేసే ఒక విఖ్యాతుడైనటువంటి మహారాజుకు రాణివవుతావు అంటూ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు రాముడు మరణించడంతో వాళ్ళంతా వంచకులు, అసత్యం చెప్పిన వాళ్ళు అని నాకు అర్థమవుతుంది అని బాధపడుతూ ఉందన్నమాట. మరి శుభప్రదమైనటువంటి నా దేహ లక్షణాలను వాళ్ళు వర్ణిస్తూ నాకు మహాభాగ్యం ఉందని ఆ బ్రాహ్మణులు చెప్పారు. ఓ రాకుమారి, నీకు అందమైన నల్లని కురులున్నాయి, నీ కనుబొమ్మలు వంపు తిరిగి విడివడి ఉన్నాయి, నీ దంతములు ఒకదానికొకటి దగ్గరగాను సమానంగాను ఉన్నాయి, నీ గులాబీ రంగు చేతివేళ్ల మధ్య కానీ కాలివేళ్ల మధ్య కానీ సందులు లేవు, నువ్వు చాలా సురూపంగాను అరోమంగాను ఉన్నావు. అంతేకాకుండా నీ చర్మం చాలా మృదువుగాను, నీ మేనిఛాయ బంగారు వర్ణంతో ఉజ్వలంగాను ఉన్నాయి. నువ్వు నడిచేటప్పుడు నీ కాలి వేళ్ళన్నీ నేలకు తాకుతున్నాయి. నీ పాదతలములు పద్మాంకితమై నీ మహోన్నతమైనటువంటి రాజవంశపు పుట్టుకను సూచిస్తున్నాయి. నీ పద్మదళాయత నయనములతోనూ మనోహరమైనటువంటి మందహాసంతోనూ కలిసి ఈ లక్షణాలన్నీ నీకు కలుగనున్నటువంటి మహోన్నతమైన భాగ్యాన్ని వెల్లడి చేస్తున్నాయి అని చెప్పారు నాకు. అయితే ఇప్పుడు నా పతి మరణించాడు, ఈ శుభ లక్షణాల నుండి నాకేంటి ప్రయోజనం? రాముడు లేకపోతే ఇంకా నాకు ఎక్కడిది మహాభాగ్యం అంటూ సీత విలపిస్తూ ఉందన్నమాట. ఆమె బాధ చూడలేక అక్కడే ఉన్నటువంటి త్రిజట ఆ సీతను సమీపించి,
రాకుమారి, రామలక్ష్మణులు మరణించలేదని నువ్వు గ్రహించు. ఎందుకు నువ్వు ఇంతగా దుఃఖిస్తున్నావు? ఎందుకంటే ఈ దివ్యరథం పైన వితంతువులు వెళ్ళలేరు. అంటే ఈ దివ్యరథం వితంతువులను మోయజాలదు. కిందికి చూడు. వానరులు సందిగ్ధ స్థితిలో ఉన్నప్పటికీ రామలక్ష్మణులకు కావలి కాస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు చనిపోయారని పక్కకి వెళ్ళిపోలేదు. కావలి కాస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా ప్రాణాలతో ఉన్నారు అని అర్థం. వాళ్ళు మరణించినట్లయితే వాళ్ళకు కావలి కాయాల్సిన అవసరం ఏముంది? ఇక్కడి నుంచి చూసినా కూడా రామలక్ష్మణుల యొక్క ముఖముల మీద తేజస్సు ఇంకా ఉంది. అది నాకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సీత, నువ్వు అనవసరంగా దుఃఖించకు. నీ భర్త ఇప్పటికీ జీవించే ఉన్నాడని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కాబట్టి నువ్వు బాధపడవద్దు తల్లి అని చెప్తూ ఉందన్నమాట. త్రిజట యొక్క మాటలు విని సీత ఒకంత ధైర్యాన్ని పొందింది. ఆ తరువాత ఆమెను తిరిగి అశోకవనానికి చేర్చారు. అయినప్పటికీ తన భర్త ఉన్నటువంటి నిరాశాజనకమైన పరిస్థితిని తలుచుకొని కొద్దిసేపట్లోనే సీత దుఃఖానికి, నిరాశకు లోనైంది. ఆ విధంగా అక్కడ చూస్తే దుఃఖతప్తులై ఉన్నటువంటి వానరులు మధ్య రాముడు పడిపోయి ఉన్నాడు, లక్ష్మణుడు పడిపోయి ఉన్నాడు. కానీ మనము వీరుల విషయంలో ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైనా సరే బాణాలతో పడిపోయినప్పుడు ఎంత పెద్ద వీరుడైనా పడిపోతాడు. కానీ మళ్ళీ వాళ్ళు ఎంత తొందరగా మేలుకుంటారు అనే దానిపైనే వాళ్ళ యొక్క బలం అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి లక్ష్మణుని కన్నా రాముడి యొక్క బలం ఎక్కువ కాబట్టి రాముడు మళ్ళీ తిరిగి స్పృహలోకి వచ్చాడు. తన పక్కనే రక్తసిక్తమైన దేహంతో ఎలాంటి చిహ్నాలు, ప్రాణంతో ఉన్నాడా అని చూడ్డానికి చిహ్నాలు ఏవీ లేకుండా పడి ఉన్నటువంటి లక్ష్మణుని చూసి రాముడు చాలా ఆవేదన చెంది ఇలా అంటున్నాడు: నేను సీతను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో, విజయం సాధించడంలో అసలు ఇంకా అర్థమే లేదు. నా కృషి అంతా వ్యర్థమైపోయినట్లే. ఒకవేళ లక్ష్మణుడు మరణిస్తే ఇంకా నేను ఇంత చేసి వృధానే. జనకరాజ పుత్రి స్థానంలో అంటే సీత స్థానంలో ఇంకొక భార్యనైనా పొందొచ్చునేమో కానీ లక్ష్మణుని లాంటి ఒక మిత్రుడిని మాత్రం నేను ఎప్పటికీ పొందలేను అని అంటున్నాడు. అంటే అంత తనను అనుగమించి వస్తున్నటువంటి లక్ష్మణునికి ప్రాముఖ్యం ఇస్తూ మాట్లాడడంలో ఆయన ఈ మాట అంటున్నాడనమాట. అన్నదమ్ముల యొక్క బంధం ఎంత గొప్పగా ఉంటుందో ఆయన ఇక్కడ చెప్తున్నాడు. లక్ష్మణుడు లేకుండా అయోధ్యకు తిరిగి వెళ్ళే విషయం అసలు నేను భరించలేను. అతను మరణిస్తే నేను కూడా నా ప్రాణాలను త్యజిస్తాను. నా సమక్షంలో యుద్ధభూమిలో అతన్ని మరణింపనిచ్చి నేను ఏ విధంగా వెళ్ళి సుమిత్ర యొక్క ముఖాన్ని చూడగలుగుతాను, ఏ విధంగా ఆమె ముందు నిలబడగలుగుతాను అని ఆయన అంటున్నాడు. ఆ తర్వాత సుగ్రీవుని వైపుకు తిరిగి రాముడు ఇలా అంటున్నాడు: లక్ష్మణుడు, నేను ఇంకా మమ్మల్ని మేము రక్షించలేకపోతున్నాం. అంటే మేము చనిపోబోతున్నాం. ఇంకా మేమే మిమ్మల్ని రక్షించకపోతే వానరు యోధులందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి మీరందరూ కూడా వెనుకకు వెళ్ళవలసిందే. ఓ వానర రాజోత్తమ, నా సేవలో మీ ప్రాణాలకు తెగించి నువ్వు నీ సైన్యము ధైర్య సాహసాలను చిత్తశుద్ధితో మీరు ఉపయోగించారు. మీ ధైర్య సాహసాలను చూపించారు. మీ యొక్క మైత్రికి గాను దయచేసి నా అపరిమితమైనటువంటి కృతజ్ఞతలను స్వీకరించు అని అంటున్నాడు. రాముని యొక్క మధురమైన వచనాలను విని వాళ్ళంతా ఇంకా విలపించసాగారు. వానర సైన్యంలో ధైర్య సాహసాలను పునరుద్ధరించిన తర్వాత విభీషణుడు మళ్ళీ అక్కడికి వచ్చాడు. మరి రామలక్ష్మణులు అక్కడ ఏ విధంగా ఉన్నారు అంటే మొత్తం ముళ్ళులన్నీ గుచ్చుకొని ముళ్ళపందులు ఏ విధంగా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారనమాట. అది చూసినటువంటి విభీషణుడు ఒక్కసారిగా బోరున విలపిస్తాడు. అప్పుడు సుగ్రీవుడు అతన్ని ఆలింగనం చేసుకొని, రామలక్ష్మణులు త్వరలోనే పూర్తిగా కోలుకొని యుద్ధంలో రావణుని ఓడించడానికి వెళ్తారనే విషయం గురించి నువ్వు సందేహించవద్దు అని ధైర్యం చెప్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత సుగ్రీవుడు తన మామ అయినటువంటి సుశేషుని వద్దకు వెళ్ళి చెప్తున్నాడు: ఎలాగైనా సరే దయచేసి రామలక్ష్మణులను మనము కిష్కింధకు తీసుకువెళ్ళే ఏర్పాటు చెయ్యి. అక్కడ వారు సురక్షితంగా గాయాల నుండి కోలుకుంటారు. వానరులందరినీ కూడా వారి వెంట వెళ్ళనివ్వు అని చెప్తున్నాడు అనమాట. అంటే రామలక్ష్మణులను మొత్తం సైన్యాన్ని అంతా కూడా మీరు తీసుకెళ్ళండి, నేనొక్కనే ఇక్కడ ఉంటాను, నేనొక్కనే రావణుని ఓడించి సీతతో పాటు కిష్కింధకు తిరిగి వస్తాను అని సుగ్రీవుడు తన మామకు చెప్తున్నాడు. అందుకు సుశేషణుడు బదులిస్తూ,
చెప్తున్నారన్నమాట. అతి ప్రాచీన కాలంలో దేవదానవుల మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగింది. అప్పుడు దానవులు అందరూ కూడా మాయోపాయపు చిత్తులను ఉపయోగించి ఎందరో దేవతలను వధించారు. అయితే బృహస్పతి, ఎవరైతే దేవతల గురువు, ఆయన మంత్రములను, విశిష్టమైన ఔషధ మూలికలను ఉపయోగించి మళ్ళీ మృతి చెందిన దేవతలందరినీ కూడా బ్రతికింపజేశారు. కాబట్టి సంజీవనకరిణి, విశల్య అంటే మళ్ళీ బ్రతికించగలిగినది, విశల్య అంటే విషాన్ని మళ్ళీ తీసేసేది. అలాంటి మూలికల గురించి మన సైన్యంలో పనసుడికి, సంపాతికి బాగా తెలుసు. కాబట్టి వారిని మనము క్షీరసాగరం వద్దకు పంపించి వాటిని తీసుకురమ్మని పంపితే బాగుంటుంది అని చెప్తున్నాడు, సలహా ఇస్తున్నాడు. అయితే స్వయంగా బ్రహ్మదేవునిచే సృష్టించబడిన ఈ సంజీవనకరణి యథార్థంగా నిజంగానే మృతుడైన వాడిని కూడా బ్రతికిస్తుంది. అలాగే విశల్య అనేది బాణముల వలన కలిగిన అన్ని రకముల గాయాలను తక్షణమే మాన్పుతుంది. అమృతం కోసం క్షీరసాగరాన్ని మదిస్తున్నటువంటి సమయంలో అందులో నుంచి వచ్చినటువంటి చంద్ర, ద్రోణ అనేటువంటి పర్వతాల మీద ఈ మూలికలు ఉన్నాయి. కాబట్టి అంత దూరం వెళ్ళాలంటే హనుమంతుడైతే చాలా తక్కువ సమయంలో అక్కడికి వెళ్ళగలుగుతాడు. కాబట్టి అతను వెళితే మంచిది అని అంటున్నాడనమాట. మరి సుశేషణుడు ఈ విధంగా సలహా ఇస్తూ ఉండగా అక్కడున్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఊహించని విధంగా, అంటే ఎందుకు ఇలా సలహా ఇస్తున్నారు, వాళ్ళు ఇంకా మరణించబోతున్నారా అన్నట్టుగా ఈ రామలక్ష్మణులకు ఆ సర్పాలు చుట్టుకొని ఉన్నాయి కదా, ఆ సర్పాలు వాళ్ళు చనిపోయే వరకు వాళ్ళ శరీరాల్లోకి విషాన్ని పంపుతూ ఉంటాయన్నమాట, కాట్లు వేస్తూనే ఉంటాయి. ఎంత ఘోరమైన పరిస్థితిలో ఇప్పుడు రామలక్ష్మణులు ఉన్నారో మనము ఆలోచించవచ్చు. ఒకవైపు బాణాల వలన రక్తం కారిపోతుంది, ఒకవైపు అవి పాములు విషాన్ని శరీరంలోకి పంపుతున్నాయి, కదలలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ గొప్ప మేఘములన్నీ కూడా ఎలా మెరుపులన్నీ ఒక్కసారిగా వస్తే ఎంత విద్యుత్ కాంతి వస్తుందో అంత కాంతితో అక్కడికి ఒక భీకరమైన ప్రభంజనం చేస్తూ ఉత్తుంగ తరంగాలతో ఆ సాగరంపై నుంచి ఒక జీవి వస్తూ ఉందన్నమాట. అది ఏంటి అనంటే అక్కడ వస్తున్నటువంటి ఆ బృహత్తరమైనటువంటి ఒక మహావిహంగం, అంటే ఒక పెద్ద పక్షి. ఆ పక్షి వస్తూ ఉంటే సముద్రం పైన ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా దాని ధాటికి పైకి పెద్ద పెద్ద అలలుగా ఎగురుతూ ఉన్నాయన్నమాట. అసలు ఈ పర్వతాలన్నీ కూడా కంపించిపోతున్నాయి, అంత బలంగా ఆ రెక్కల తాకిడి ఉంది. ఆ విధంగా ఆ పక్షి వస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారన్నమాట. అతను ఎవరో కాదు, ఆ పక్షి ఎవరో కాదు, మహావిష్ణువు యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు. మరి సర్పరూపములలో రామలక్ష్మణులను బంధించి ఉన్నటువంటి నాగాస్త్రాలు కూడా ఆయన్ను చూస్తూనే వెంటనే పారిపోయాయి. ఆ తరువాత గరుత్మంతుడు వచ్చి రామలక్ష్మణుల యొక్క ముఖములను తన చేతులతో తుడుస్తాడు. ఆయన స్పర్శ మాత్రం చేతనే వారి శరీరాలన్నీ కూడా ప్రకాశిస్తాయి, వారి శక్తి ద్విగుణీకృతమవుతుంది. అంటే ముందు కన్నా ఇప్పుడు ఇంకా బాగా శక్తివంతంగా ఉన్నారు. ఆయన గరుడు, ఆయన రాముణ్ణి పైకి లేవనెత్తి ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఆ గరుడు తన యొక్క వాహనమని రాముడు గుర్తించలేడు, ఎందుకంటే ఆయన ఇప్పుడు మానవ రూపంలో ఉన్నాడు కదా, నరుడుగా ఉన్నాడు కదా. అందుకని ఆయన అడుగుతున్నాడు అనమాట, చాలా సంతోషంతో ఆశ్చర్యంతో అడుగుతున్నాడు, మేమిద్దరము కూడా నీకు శాశ్వతంగా రుణపడి ఉన్నాం, మేము యోగ్యమైన వాళ్ళము, అంటే నువ్వు చెప్పడానికి మేము యోగ్యులమే అని నువ్వు అనుకుంటే దయచేసి నువ్వెవరో మాకు చెప్పు అని అడుగుతున్నాడు. అందుకు ఆ విహంగం బదులిస్తూ, నేను మీ నిత్య సేవకుడైనటువంటి గరుత్మంతుణ్ణి, వినతాపుత్రుణ్ణి. ఇంద్రజిత్తు యొక్క నాగాస్త్ర బంధనాలు మిమ్మల్ని బంధించి వేశాయి, కాబట్టి ఇంద్రునితో సహా మొత్తం దేవతలందరూ కూడా వచ్చినా కూడా దాన్ని విడిపించలేరు. కానీ కద్రువ పుత్రులైనటువంటి ఈ సర్పాలను ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని నుంచి పొందిన మాయాశక్తులతో మీపైన ప్రయోగించాడు. ఆ సర్పాలు నాకు సహజ సిద్ధంగానే ఆహారం, కాబట్టి
నేను వస్తే చాలు వాళ్ళు భయపడిపోతారు, అందుకనే వాళ్ళను తరిమి కొట్టడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నా ప్రియమైన ప్రభు రాక్షసులతో పోరాడేటప్పుడు మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. నీ వంటి ధీరోదాత్తులు సర్వదా రుజువర్తనులై ఉంటారు. అంటే మీరు ఎప్పుడూ కూడా ఏదైనా సరే నేరుగా ప్రవర్తించాలి, ధర్మబద్ధమైన యుద్ధం చేయాలి అని మీరు అనుకుంటారు. కానీ రాక్షసులు అలా ఉండరు, వాళ్ళు చాలా జిత్తుల మారిగా ఉంటారన్నమాట. కాబట్టి ఆ విషయాన్ని మీరు గ్రహించండి. ఇక నేను సెలవు తీసుకుంటాను. నేను వెళ్ళే ముందుగా మీకు హామీ ఇస్తున్నాను. నీవు విజయం సాధించడం, నీ ప్రియమైనటువంటి సీతను తిరిగి పొందడం తథ్యం అని ఆయన అంటున్నాడు. చూడండి, ధర్మబద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారికి మళ్ళీ ప్రాణాపాయ స్థితిలో కూడా భగవంతుడి ఏదో ఒక రూపంలో ఎలా వచ్చి సహాయపడతారు అనేదానికి ఇదే నిజమైన రుజువు అన్నమాట. ఆ విధంగా గరుత్మంతుడు రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మరొకసారి ఆలింగనం చేసుకున్న తరువాత అంతరిక్షంలోకి దూసుకుపోతాడు. ఇంకా రామలక్ష్మణులు తమ గాయముల నుంచి కోలుకోవడం చూచిన వానరులు అయితే ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దే లేదు. ఆనందంతో వాళ్ళు గంతులు వేస్తున్నారు. ఆ తన్మయత్వంతో దుందుములు మ్రోగించి వాళ్ళ యొక్క తోకలను జులిపించి సింహాల వలె గర్జిస్తూ మహా కల్లోలం సృష్టిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వృక్షాలను, మహాశిలలను చేతుల్లో పట్టుకొని మళ్ళీ యుద్ధం చేయడానికి తిరిగి సిద్ధపడ్డారన్నమాట అనే విషయం దగ్గర మనం ఈ సంతోషకరమైన సంఘటన దగ్గర ఇంతటితో ముగిస్తాను. రేపటి క్లాస్లో మళ్ళీ చర్చిద్దాం. హరే కృష్ణ.